హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటిని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. అలా గరిటె పెట్టుకొని కలబెడుతూ ఉంటే పొంగు రాకుండా ఉంటాయి. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఫ్లేవర్డ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాంట్లో ఒక 1.5 గంటతో ఒక 1.5 గంట పాలు తీసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఈలోపు పాలు మరుగుతూ ఉంటాయి. పాలు గింట పెట్టుకున్నాం కాబట్టి పొంగు రావి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొంగు వచ్చేంత వరకు కలిపెడుతూ ఉండాలి. అలా పొంగు వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా పొంగు వస్తూ ఉంటాయి. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ బాగా మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో వేసుకొని మళ్ళీ తర్వాత కూడా కొంచెం పాలు వేసుకొని అది కలబెట్టేసి దాంట్లో వేసేసుకోండి. అప్పుడు బాగా కొంచెం చిక్కబడుతుంది. ఇలా అప్పుడప్పుడు కలిపెడుతూ కొంచెం హై ఫ్లేమ్లోనే కొంచెం బాగా పొంగు వచ్చేంత వరకు కలిపెట్టుకుంటూ ఉండాలి. అలా ఒక 2 to 3 మినిట్స్ బాగా బాయిల్ అయ్యాక కొంచెం చిక్కబడుతుంది. అలా చిక్కబడినప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఒక 1/2 కప్పు అలాగా షుగర్ తీసుకోండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం గట్టిగా అయిపోయేంత వరకు ఉండించుకొని అప్పుడు ఆపేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని అందులో వేసుకొని కలిపేసుకొని అది బాగా కరిగిన తర్వాత ఆపేసి చల్లగా పెట్టుకోవాలి. అది బాగా చల్లారిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఇలా గ్లాస్ బౌల్లో వేసుకొని, గ్లాస్ బౌల్ కావచ్చు నార్మల్ బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్, అంటే మన దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మ్యాంగోస్, యాపిల్, జామకాయలు, అలాగే బ్లూబెర్రీస్, గ్రేప్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. నేను ఇలా చిన్న చిన్న స్లైసెస్గా వేసుకుంటే పిల్లలు కూడా బాగా తినడానికి ఇష్టపడతారు. అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ ఒకసారి దాంట్లో వేసుకొని కలిపెట్టేసుకోవాలి. అలా బాగా కలిపెట్టేసిన తర్వాత దానికి బాక్స్ క్లోజ్ చేసి ఇలా అన్నీ అందులో కలిసిపోయిన తర్వాత ఇది వెనిలా ఫ్లేవరు కస్టర్డ్ పౌడర్ వచ్చేసి కాబట్టి ఎక్స్ట్రా మనం ఏమి ఎసెన్షియల్ ఏమి కలపాల్సిన అవసరం లేదు. ఇక గ్లాస్ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా 1 అవర్ కల్లా కూల్ అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఆ తర్వాత క్లోజ్ చేసి తీస్తే ఒక 1 అవర్కే కొంచెం బాగా కూల్గా అయిపోయింది. నేను తీసి ఎలా ఉందో చూస్తున్నాను. సేమ్ చూడడానికి ఐస్ క్రీమ్ ఉన్నట్టుగానే ఉంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఎలా వచ్చిందని నాకు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు తీసుకొని గ్లాస్లో వేసుకుంటున్నాను. ఆ గ్లాస్లో వేసుకొని టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అసలు చెప్పలేనండి, చాలా బాగుంది. విలేజెస్లో అయితే మిల్క్ ఎలాగో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. మిల్క్ కొంచెం చల్లారబడితే చాలు. తర్వాత అది తీసేసుకొని అన్ని ఫ్రూట్స్ అన్ని దాంట్లో వేసుకొని దాంట్లో పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఖచ్చితంగా ఈ సమ్మర్కి మీరు ట్రై చేసి పిల్లలకు కూడా చేయించండి. కొంచెం ఎండాకాలం కాబట్టి పిల్లలకు కూడా తినడానికి బయట ఎలాగో ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కుంటుంటారు. దాని పాలకి ఇట్లా చేసారంటే చాలా బాగా తింటారు పిల్లకాయలు. ఇది ఫ్రూట్ కస్టర్డ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్